శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 8 మార్చి 2026 నుంచి 14 మార్చి 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందుగా గ్రహ స్థితుల గురించి తెలియచెప్పుకుందాం. వక్రించిన గురువుగారు మిథున రాశిలో, కేతు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో, రవి రాహు బుధ కుజ కుంభరాశిలో, అలాగే శుక్రాచార్యుల వారు శని గారు ఇద్దరు మీనరాశిలో సంచారం చేస్తూ ఉండగా గురువుగారి వక్రత వీడింది. చంద్రుని యొక్క గమనము మకర రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఇది ఒక్క మార్పే ఈ వారంలో జరిగి ఉన్నది. గ్రహ స్థితుల యొక్క సమ్మేళనాల ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అంటే, మనము కిందటి వారం కూడా చెప్పుకుని ఉన్నాము. బుధ కుజ రవి రాహు 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి అంటాం. 4 గ్రహాలు కలిసి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. ఇది దేశకాలమాన పరిస్థితులకి అంతగా మంచిది కాదు. అయితే వ్యక్తిగత జీవితంలో ఈ చతుర్గ్రహ కూటమి యొక్క దుష్పరిణామాలు ఏమీ ఉండబోవు, కానీ కలయికలు, రవి రాహు కలయికలు, అలాగే కుజరాహు కలయికలు వ్యక్తి మీద కొంత ప్రభావాన్ని చూపిస్తాయి. అవి ఏమిటి అంటే, ఈ కుజరాహు కలయిక సర్పదోషాన్ని సూచిస్తూ ఉండగా రవిరాహు కలయిక పితృవంశ దోషాన్ని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరి జన్మజాతకంలో అయితే కుజదోషము కానీ, సర్పదోషము కానీ, అలాగే పితృవంశ దోషం కానీ ఉన్నట్లయితే వారు పరిహారాలు చేసుకొని లేకపోయినా, ఇప్పటి వరకు ఉంది అని తెలుసుందనుకోండి, చాలా మందికి తెలుస్తుంది. వారు ఈసరికే జాతకం చెప్పించుకొని ఉంటారు, లేకపోతే వారే చూసుకొని ఉంటారు. మనకి జాతకంలో బలానా దోషం ఉంది అని చెప్పి గ్రహిస్తారు, తెలుసుకొని ఉంటారు. వారు పితృవంశ దోషానికి నివారణ చేసుకోవచ్చు, ఇంకా ఒకవేళ కుదరకపోతే చేసుకోకపోవచ్చు. అలాంటి వారు కానీ, సర్పదోష నివారణ చేసుకున్న వారు కానీ, ఇప్పటి వరకు చేసుకునేవారు కానీ ఎవరైనా సరే ఈ దోషం జాతకంలో ఉన్నది అంటే మటుకు ఈ రవి రాహు కుజగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం అనేది చాలా చాలా మంచిది. చెప్పదగ్గ సూచన కూడా, ఎవరికైనా ఏదైనా ఒక దోషం ఉంది అన్నప్పుడు ఆ దోష పరిహారం పూర్తిగా జరిగేంత వరకు స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోవాలి. అంటే ఆ పరిహారాలు ఏమేమి చేసుకోవాలో అవి చేసుకుని ఈ స్తోత్ర పారాయణాలు కూడా చేసుకుంటూ ఉండాలి. గోచారంలో ఆ గ్రహాల యొక్క ఇబ్బందులు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ గ్రహాల కలయికలు కానీ, దృష్టి కానీ, సమ్మేళనాలు కానీ, స్థితి సంచారం కానీ ఏదైనా కనిపించినప్పుడు కొద్దిగా ఆ షేకింగ్ ఉంటుందన్నమాట. కాబట్టి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ఆ గ్రహాలకి చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దీని మీదనే గురువుగారి యొక్క దృష్టి ఉంది. అంటే మీరు ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకుని ఉంటారో, ఇప్పుడు ప్రస్తుతం ఏ రకమైన స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఉంటారో చాలా అద్భుతమైనటువంటి మనశ్శాంతి కలుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా పరిహారం జరిగిందండి అని చెప్పడానికి రాదు. అవి అదివరకే జరిగిపోయి ఉంటాయి. మీరు పరిహారాలు చేసుకున్నప్పుడే జరుగుతుంది, ఆ దోషం పోతుంది. అయితే ఇప్పుడు గురువు బలం కూడా ఇక్కడ మనకి లెక్కలోకి తీసుకోవాలన్నమాట, పరిగణనలోనికి తీసుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ పరిహారాలు పాటించుకోండి. అలాగే ఇక గురువు గారి యొక్క పంచమ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉన్న కారణం చేత మానసికమైనటువంటి దృఢత్వం బాగా పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారంలో ఇతరత్ర గ్రహాల యొక్క సంచారం ఏమీ లేదు కాబట్టి, ఇతర రాసుల్లోకి వెళ్ళేటటువంటి గ్రహస్థితులు ఏవి లేవు కాబట్టి, ఈ వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితులనే మనం పరిగణనలోనికి తీసుకుంటూ, అలాగే చంద్రుడి యొక్క గమనాన్ని మకర రాశిలోకి తీసుకుంటూ ఫలితాలు తెలియచెప్పుకుంటూ ఉందాము. చెప్పిన పరిహారాలు తప్పక పాటించండి, మనశ్శాంతి పొందండి. ఇక రాసుల్లోకి వెళ్దాం. వృషభ రాశి వారికి మనము చాలా వారాల నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. చాలా అద్భుతమైనటువంటి యోగాలు పండుతున్నాయి. అట్లా ద్వితీయంలో గురుగారు బాగున్నారండి, లాభస్థానంలో శని గారు బాగున్నారు, ఇప్పుడు శుక్రాచార్యుల వారు కూడా ఉండి చాలా అద్భుతంగా ఉన్నారు. అలాగే షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు, దశమ స్థానంలో రవి గారు బాగున్నారు. 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే అది అసలు మాటలైన విషయం కాదు. ధనము పెరుగుతుంది, ధనధాన్య వృద్ధి కలుగుతుంది, కుటుంబం బాగుంటుంది, ఐకమత్యం బాగుంటుంది, కుటుంబం ఎక్స్పాండ్ అయ్యేటటువంటి అవకాశం, అంటే కుటుంబ అభివృద్ధి, సంతానం కలగడము, లేదా కొత్త కుటుంబ సభ్యులు కుటుంబంలోకి రావడము, వివాహాది శుభకార్యాలు జరగడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. అలాగే
సిరి సంపదలు పెరుగుతాయి, స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది, అనుకోని విధంగా ఆదాయం పెరుగుతుంది, ఆనందం కలుగుతుంది. అలాగే విజయోత్సాహాలు ఉంటాయి, విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఏ పని పట్టుకున్నా సక్సెస్ అవుతుంది, మంచి లాభాల బాటలో ఉంటారు, ఉద్యోగ జీవితం బాగుంటుంది. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పాలి. ద్వితీయంలో గురువుగారు ఎప్పుడైతే సంచరిస్తూ ఉన్నారో వారి వక్రత కూడా తీరిపోయింది. వారాంతానికి వెళ్ళేటప్పటికి మళ్ళీ రుజుమార్గంలోకి వచ్చేసారు. అనుకూలమైనటువంటి ఆదాయాలు, కుటుంబానికి పరువు ప్రతిష్ట పెరగడం ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అలాగే అనుకూలమైనటువంటి శుభకార్యాల నిర్వహణ. ఇక్కడ ప్రత్యేకంగా అనుకూలం అని ఎందుకు చెప్తున్నాము అంటే, మీరు బలవంతంగా ఏ పని చేయవలసిన అవసరం లేదు. శుభకార్యాలని నిర్వహించడంలో మీరు చాలా ఉత్సాహంతో చేస్తారు. అంటే మీకు బాగా ఇష్టం కలిగి ఉన్నటువంటి వ్యవహారం అన్నమాట. ప్రేమ వ్యవహారం కూడా ఫలించేటటువంటి అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఇప్పటి వరకు ఎవరికైనా అంత సఖ్యత లేకపోయినట్టయితే ఇప్పుడు బాగుంటారు అని చెప్పాలి. ఈ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము కుటుంబాన్ని చాలా సంతృప్తిగా ఉంచుతుంది. అది భార్యాభర్తలు అవనివ్వండి, అన్నదమ్ములు అవనివ్వండి, అక్క చెల్లెళ్ళు అవనివ్వండి, తల్లి బిడ్డలు అవనివ్వండి, తండ్రి బిడ్డలు అవనివ్వండి, ఏ రూపమైన బంధుత్వమైనా ఒక కుటుంబంలో వాళ్ళందరి మధ్య సఖ్యత పెరుగుతుంది. విద్యార్థులకి కొంచెం శ్రమ పెరిగేటటువంటి కాలము. అలాగే స్త్రీలకి సంబంధించి గణేష్ పూజ తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉండడము. రాజకీయ నాయకులకి బాగుంది అని చెప్పచ్చు. 4 గ్రహాలతో కూడి ఉన్నది కుజగ్రహం కాబట్టి ఈ కుజగ్రహ సంచారం దశమంలో ఉంటూ ఉన్నది. రవిగారితో కలిసి అనుకూలమైనటువంటి స్థితి సంచారాలే ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి 9వ స్థానంలోకి చంద్రుని యొక్క సంచారం వచ్చింది. అంత పూర్తిగా శుభకరమైన ఫలితాలు అయితే ఉంటాయి అని చెప్పడానికి రావడం లేదు. కానీ దశమంలో ఉన్నటువంటి రవి గారు, ఏకాదశంలో ఉన్నటువంటి శుక్ర శనులు, ద్వితీయంలో ఉన్నటువంటి గురువుగారు మటుకు మారడం లేదు. కాబట్టి అద్భుతమైన ఫలితాలు వారాంతం వరకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, ఈ సర్పదోషానికి సంబంధించి, పితృవంశ దోషానికి సంబంధించి మీ జాతకంలో ఆ దోషాలు ఉన్నా లేకపోయినా ఈ రవి కుజ రాహుగ్రహ స్తోత్రాలని మటుకు తప్పనిసరిగా పఠించండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం.